నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎట్లా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి సంచారం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు కన్యారాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యారాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత రాహు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మీ యొక్క అంచనాలు ఏవైతే ఉంటాయో వాటికి మించినటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. అది ఉద్యోగంలోనూ, విద్యలోనూ, వ్యాపారాల్లోనూ, రాజకీయంలోనూ, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీ అంచనాలకు మించినటువంటి ప్రయోజనము, ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలతో పాటు మీకు ఒక కీలకమైన సమాచారాన్ని, ఆ సమాచారం మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ధైర్యంగా ముందుకు వెడితేనే పని అయ్యేటట్టు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్థిరచరాస్తులు కానీ, పోలీస్ కేసులు కానీ, లేదా కోర్టు కేసులు కానీ అవి వాయిదా పడేటట్టుగాను, లేదా మీ పేరిట రాలేని పరిస్థితి మీ జాతకరీత్యా కావచ్చు, లేదా గోచార రీత్యా కావచ్చు, అడ్డుకునే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, గురు మంత్రము కనుక జపించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి. టార్గెట్స్ చేయలేక ఇబ్బంది పడ్డము, మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ విషయాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. ఈ రోజంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వాహన ప్రమాదాలకు అవకాశం కొంచెం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే వాయిదా వేసుకోండి, వెళ్ళే ప్రయత్నం చేయకండి. తప్పదు అని అనుకుంటే జాగ్రత్తలు తీసుకోండి, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. స్లోగా వెళ్ళండి, లేదా అంటే ఇటు అటు చూసుకుని జాగ్రత్తలు అనేది అన్నప్పుడు ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది అది అని ఏముంది, జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం జపించుకుంటూ నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మానసిక ఆందోళన ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, సాయిబాబా వారి ఆరాధన చేయడంతో పాటు విభూదిని నుదుటిన ధరించి కనుక ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆంతరంగికంగా అనిశ్చితి అనేది ఏర్పడుతోంది, కానీ బహిరంగంగా విజయాలు కనబడే అవకాశం కనబడుతోంది. నూతన ఆలోచనలకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. శత్రువుల మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని గురు సంబంధిత ఏదైనా స్తోత్రపారాయణ చేయడంతో పాటు గురుగ్రహానికి సంబంధించిన వస్తువుని కానీ, గోధుమ పిండి అంటే వస్తువు కావచ్చు, గోధుమ పిండి అయితే మరీ మంచిది, దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.